నేటి దైవజనులు డాక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వర్ సాల్మన్ గారికి అప్పచెప్పుకుంటున్నాను. అందరం కూడా జాగ్రత్తగా వాక్యం విందాం. దేవుడు మీకు తోడై ఉండును గాక. మీరు నా వెనక చెప్పండి, మీ ఆత్మకు మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అయ్యా, అందరు చెప్తలేరు, ఎన్కోళ్ళు చెప్తలేరు, ఇటుపక్క ఉన్నోళ్ళు చెప్తలేరు. ఇక కొంత ఉన్నోళ్ళ సంగతి దేవునికే ఎరుక, కిందున్నోళ్ళు కూడా వాళ్ళకు కూడా గుడ్ ఈవినింగే. Greetings in the name of our Lord and Savior Jesus Christ. It gives me immense joy and pleasure. 3 దశాబ్దాల దేవదేవుని యొక్క విశ్వసనీయతను, అంబరాని అంటే సంబరముగా చేసుకుంటున్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రగతి నగర్లో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ కూడా త్రియేక దేవుని యొక్క పవిత్రమైనటువంటి నామములో శుభములను, శుభాకాంక్షల్ని అందజేస్తూ ఉన్నాం. Shall we all put our hands together for ourselves? Very huge round of applause. చేతులు గల్లవారు చప్పట్లు కొట్టుదురుగాక. ఇట్స్ నాట్ దట్ ఈజీ. 3 దశాబ్దాల యొక్క ప్రయాణం నేను పలికినంత, మీ శ్రవణానికి చేరినంత సులువైనది కాదు. సంఘము యొక్క ఆవిర్భావము నుంచి 31 సంవత్సరాల యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణ ప్రస్థానములో, యాత్రికుని యొక్క ప్రయాణములో అలుపెరగనటువంటి పోరాటము చేసినటువంటి మహామహులు, మహనీయులు, చరిత్రలో గుర్తుంచుకునేవారు, చరిత్ర పుటల్లో వారి పేర్లు లిఖితంబులు కాకపోయినా ఈ 30 సంవత్సరాల విశ్వసనీయతలో ప్రార్థన చేసిన పరిశుద్ధులెవరో, రాళ్ళు మోసిన కూలీలు ఎవరో, కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి వీరులెవరో, వీర వనితలెవరో, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన స్మరించుకుంటూ అంజలిని ఘటిస్తూ సమస్తానికి మూలము, కారణము, కర్మ, కర్త, క్రియ అయినటువంటి యేసు క్రీస్తు నామమున వారందరికీ కూడా శుభములను తెలియచేస్తున్నాం. ఎందరో మహానుభావులు బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రగతి నగర్లో ఉన్న మీ అందరికీ నా వందనాలు. ఇట్స్ అ టైమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. 30 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రస్థానము చేసి today we all have assembled here with great అనంతమైనటువంటి ఆనందాన్ని పులకరింపచేస్తున్నటువంటి తనవును, మనస్సును, ఆత్మను, ప్రాణాన్ని అనేక మందికి అనుభూతులు అనిర్వచనీయమై అక్షరాలకు అందనటువంటి అనుభూతుల్లో తేలియాడుతున్నటువంటి మీ యొక్క మానసికమైనటువంటి సంతోష భావోద్వేగాలను నేను అంచనా వేయగలిగినప్పటికీ దాని అభివర్ణించే సాహసము నేను చేయలేను. కారణం మన అంతరాత్మలకు బాహుగా తెలిసినటువంటి వైనం. ప్రధానంగా I give you greetings on behalf of myself and my family. I give you greetings on behalf of Garrison CSI Wesley Church, Tirumalgiri. Also, I would like to give you greetings on behalf of the Diocese of Medak. బహుశా మెదక్ దేవాలయం మీ అందరికి ఎరక అని నేను అనుకుంటున్నా. ఎరకనా ఎరకలేదా?
అందరికీ ఎరకనేనా? ఆ దేవాలయానికి సంబంధించినటువంటి యాజకుని నేను. మరి దేవాలయ పక్షంగా మీ అందరికీ అభివందనములు, అభివాదములు తెలుపుతా ఉన్నాం. ఆల్సో ఐ టేక్ ద హానర్, మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి పక్షంగా, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ గారి పక్షంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఐ థ్యాంక్ నన్ను అంతగానో ప్రేమించి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి సీనియర్ ప్రెస్బిటర్స్ వరకుమార్ అన్నకు, అన్న థ్యాంక్ యూ సో మచ్. ఏమిచ్చి అన్న రుణాన్ని తీర్చుకుంటానో నాకు తెలీదు, బట్ హీ హాస్ గివెన్ మీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. తర్వాత ఎరుకైన ముచ్చట ఏంటంటే అన్న నాకు 1 year జూనియర్. ఇప్పుడే ఎరుకైంది ఆ ముచ్చట. కాకపోతే అన్న కాలు పెట్టుడు ఆ బలానికి నేను కాలు చేసి పెట్టి వెళ్ళిపోయినా. ఐ హ్యాడ్ టు గో టు యూటీసీ. అన్న అదే సంవత్సరంలో ఏసీటీసీలో కాలు పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ ద బ్యూటిఫుల్ గవర్నింగ్ కౌన్సిల్, యంగ్ secretary we have, dynamic president we have, and maybe no way lesser than Nirmala Sitharaman, treasurer we have. Probably no GST ఉందా ట్రెజరర్ సాబ్? లేదు కదా. ఉంటే ఏమన్నా ఉంటే గాడ్ స్టాండర్డ్ ట్యాక్స్ ఉంటుందేమో దశమ భాగం రూపంలో, కానీ ఇండియన్ జిఎస్టీ మాత్రం ఉండదు. ఫైన్. మీ అందరినీ నేను అభినందించడానికి, బహుశా గవర్నింగ్ కౌన్సిల్ ఈజ్ అ వెరీ స్మాల్ వర్డ్. ఐ ఆల్వేస్ చూస్ టు అప్రిషియేట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ దర్ లీడర్షిప్. ధర్మకర్తలు అని నేను సంబోధిస్తాను. ఈ దేవాలయాన్ని ధర్మంగా, దేవుని యొక్క ధర్మముతో, ఏ స్వార్థాపేక్ష లేకుండా, స్వలాభ చింతన లేకుండా, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తున్నాడు అని ఏకైక భీతి భయముతో నడిపేవాడే దేవుని దేవాలయంలో ధర్మకర్తగా వారు కొనియాడబడతారు. అటువంటి ధర్మకర్తలు కలిగినటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రగతి నగర్ ఎంతో గొప్ప అదృష్టవంతులు. షల్ వి ఆల్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. వెరీ లౌడర్ ప్లీజ్. బయట ఉన్న వాళ్ళు కూడా కొట్టాలి ప్లీజ్, కింద ఉన్న వారు కూడా. వారు అహర్నిశలు నిద్రాహారాలు మాని ప్రతి నిత్యం చాలా కేటగారికల్గా సంవత్సరానికి సరిపడా శాస్త్రీయ దృక్పథమైన ప్రణాళికను రచించి మీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి యొక్క తోడ్పాటుకు వారు పడుతున్నటువంటి శ్రమ పరిశ్రమ నిజంగా శ్లాఘనీయం, అభినందనీయం. నాకు ఇవ్వబడినటువంటి సమయం చాలా స్వల్పం. మీరు బైబిల్ మూసేయండి, జస్ట్ నేను చెప్తాను, మీరు వినండి అంతే. జస్ట్ రిలాక్స్. దిస్ ఇస్ అ టైమ్ టు లెర్న్. జస్ట్ వినండి ప్లీజ్. నో పెన్, నో పేపర్. అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వెనక మళ్ళీ ఇది ఆన్ చేయండి. ఆడ కెమెరా పెట్టారు కదా, ఆన్ చేసి అప్పుడు టీవీ ముందు కూర్చొని ప్లీజ్ టేక్ డౌన్ నోట్స్. ఇప్పుడు మాత్రం జస్ట్ విందాం. 3 components ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. 3 విషయాలు నేను దేవుని యొక్క పరిశుద్ధులైన మీతో పంచుకోవాలని చాలా కుతూహలము ఉండే నాకు. కానీ సమయానుభావం వల్ల నేను దానికి న్యాయము ఖచ్చితంగా చెయ్యలేను. ఎందుకంటే నేను వరకుమార్ అన్నకి చెప్పిన, జర టైం ఎక్కువైతే నాంగి గుంజే అని చెప్పిన. సో అన్న రెడీ ఉన్నాడు ఎప్పుడు గుంజాలనా అని. 3 ప్రాథమికమైనటువంటి విషయాలు నేను దేవుని ప్రజలైనటువంటి మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డా. ప్రధానమైనది ఏంటంటే, మానవుని జన్మ యొక్క పరమార్థం ఏంటి? దిస్ ఇస్ అ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. ద హోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఆర్ ద ఇంగ్లీష్ ఓకే, అక్కడక్కడ ఇంగ్లీష్ ఓకే కదా, ఓకే కదా ప్లీజ్. మానవుని యొక్క జన్మ విధానము వెనుక దేవదేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది గుర్తెరగడానికే అహర్నిశలు దేవుడు పడుతున్నటువంటి శ్రమ.
దీనికి కులము, మతము, ప్రాంతము, భాష, విశ్వాసము, సమాజము, ఎల్లలు, బౌండరీస్ ఏమీ లేవు. ఈ సమస్తమైన భువన భాండంబులలో ఎక్కడైనా మానవుని యొక్క ఉనికి ఉన్నదనంటే ఆ మానవుని పట్ల భగవంతుని యొక్క ప్రాథమికమైన ఉద్దేశము ఏమై ఉండెను, ఏ కారణము చేత దేవుడు మానవుని సృజించెను, ఈ పర్పస్ తెలుసుకోవాలి. ఇది అర్థం కాకపోతే బహుశా మనం చేసేటువంటి ప్రయత్నము, ప్రయాసం అన్నీ కూడా జీవితంలో కొంత భాగం మాత్రమే అన్నది ఒక పరిశోధన, వేదాంత పరిశోధనకారునిగా నా ప్రగాఢమైన విశ్వాసం. ప్రాథమికంగా దేవుడు నిన్ను జన్మింపచేసి ఈరోజు 2025 డిసెంబర్ 4వ తారీఖు వరకు ఏ కారణము చేత నీ యొక్క దేహములో అష్ట అంగాలను క్షేమంగా పదిలంగా ఉంచి తిన్నటువంటి ఆహారము సరి అయిన విధంగా అది అరిగి కళ్ళు మూసుకోగానే నిద్రపోవడానికి ఉపక్రమించేటువంటి ఉన్నతమైన స్థితి ఎందుకు ఇచ్చినాడు అన్నది ఎంతమందిమి ఎన్నిసార్లు ఆత్మావలోకనము చేసుకున్నామన్నది ప్రధానమైన సవాల్. ఈ ప్రశ్నకు గనక మానవునికి, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఇది ఒక మతానికో, విశ్వాసానికో, సమాజానికో, సంఘానికో, రంగుకో, రూపానికో, దేశానికో, భాషకో, ఎల్లలకో సంబంధించినది కాదు. విశ్వములో ఉన్నటువంటి మానవుని యొక్క ప్రాథమికమైనటువంటి విధి ఏదనగా, నేను జన్మించినటువంటి జన్మకు కారణము ఏమై ఉంది. ఈ ప్రశ్నకు వ్యక్తిగతంగా, ఈ ప్రశ్నకు సంఘముగా, ఈ ప్రశ్నకు సమాజముగా మనము గనక జవాబును వెదికి పట్టినట్టయితే నీ జన్మ సార్థకమవుతుంది. ప్రతినిత్యము మానవుడు కష్టజీవి, కష్టపడాలి, పరిశ్రమించాలి. దేని కొరకయ్యానంటే తాను ఏమై ఉన్నాడు, తాను ఎందుకు ఉన్నాడు అనే రెండు ప్రశ్నలను పరిపరి విధాలుగా ప్రతినిత్యము పరిశోధించవలసినటువంటి ప్రాథమికమైన ధర్మముతో వాడు భూమి మీద తన ఉనికిని కొనసాగిస్తున్నాడు. We call it as the heart of Jewish thought. ఈ ప్రశ్నకు నేను దాదాపు అన్ని ప్రాథమికమైనటువంటి విశ్వాసాలను నేను ఏమంటారంటే వాటిని అన్ని విశ్వాసాలను నేను చదివి వాటి మీద ఎంతో కొంత పరిశోధనలు చేసినటువంటి వాడిగా, యూదుల యొక్క అర్థం, మనిషి యొక్క జన్మ యొక్క అర్థం, యూదుల యొక్క వారిది ఏమంటారంటే వారి యొక్క భావగర్భితమైనటువంటి ఆలోచనలు, దీనికి మనకు జవాబు దొరుకుతుంది. ఎందుకు నువ్వు జన్మించినావు లేదా ఎందుకు నువ్వు జన్మింపబడ్డావు అని అంటే, హీబ్రూ భాషలో వాళ్ళు వాడిన పదం ఏంటంటే దాత్ ఎలోహీం అన్న పదం వాడినారు. దాత్ ఎలోహీం. ఈ దాత్ ఎలోహీం అన్న పదం యొక్క ప్రాథమికమైన సూక్ష్మమైన అర్థం ఏంటనంటే, నీవు జన్మించడానికి, జీవించి ఉండడానికి ప్రాథమికమైన కారణం ఏంటనంటే టు నో గాడ్. ఐ మీ క్లియర్? అయ్యా సెక్రటరీ గారు వీళ్ళు అంటలేరా? అంటలేరు. అయ్యా మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఇక్కడనే ఉండాలి, నా ముందే కూర్చోవాలి దయచేసి. ఎందుకు పుట్టినావు అనంటే ఇంజనీరో, డాక్టరో, ఇంకేదో 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 ఇంకేదో. ఎస్, గుడ్, దట్ ఈస్ సెకండరీ. ఎందుకు మనిషిగా పుట్టినావు అనంటే
మనము నేర్చుకొని నేర్పించవలసినటువంటి ప్రాథమిక క్రైస్తవ ధర్మం ఏంటంటే దాత్ ఎలోహీం అనగా ప్రతి మనుషుడు తాను పుట్టినటువంటి ధర్మం ఏంటనగా తనను పుట్టించినటువంటి భగవంతుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించడానికే భగవంతుడు 70, 80, 90, 100 సంవత్సరాలు నీకు ఆయువు పోసి భూమి మీద నీకు కావలసినటువంటి వాయువును, నీరును, ఆహారమును, సంక్షేమమును, సమాధానమును, జవాబును ప్రతి క్షణము నీకు ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించి నీకు ప్రాణము పోసినటువంటి దేవదేవుని గురించి తెలుసుకుంటావని ఆయన నిన్ను ఇంకా భూమి మీద బ్రతికిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, దేవుని గురించి తెలియనిది ఎవరికండి అని మీరు అనొచ్చు. మాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మేము మొత్తం కంఠపారాయణం చేసేస్తాం సార్, మీకు ఎరకలేదు మా దగ్గర ఆది అందు అని మొదలు పెట్టేస్తే ప్రకటనలో ఆమెన్ దాకా చదువుతారు బైబిల్ లేకుండా. సంతోషమే, అభినందనీయం. కానీ మిత్రమా, దేవుని గురించి నీ వ్యక్తిగతంగా నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఆకాశము కింద ఉన్నటువంటి 100 బిలియన్ ప్రజలకు భిన్నమైనదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నీకు ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు నిన్ను కట్టుకున్న వారిని, నీ కడుపులో పుట్టినటువంటి వారికి, ఒకే ఇంట్లో ఉన్నటువంటి వారికి ఆయన నీ ప్రత్యక్షత వారికి కలుగ చేయడు గనక నీకు అర్థమైన దేవుడు నీ దేవుడు, నాకు చాలిన దేవుడు అని నీవు ధైర్యంగా ప్రతిరోజు చెప్పడానికి దేవుడు నిన్ను ఇంకా ప్రాణముతో భూమి మీద ఉంచినాడు. హిబ్రూ భాషలో దాత్ అన్నటువంటి హిబ్రూ పదం యొక్క అర్థం ఏంటనంటే ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ నోయింగ్. దేవుని గురించి తెలుసుకోవడం అంటే కేవలము పుస్తక పఠనము ద్వారా కాదు, కానీ నీ దైనందిక జీవితములో నీవు కష్టపడ్డప్పుడు, కూర్చున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, లోకమంతా విడిచిపెట్టినప్పుడు నీ దేవుడు నిన్ను ఏ విధముగా తన ప్రత్యక్షతను కలిగించి నీ ప్రాణము పోకుండా ఈ క్షణానికి సజీవంగా ఉంచినాడు. దట్ ఈస్ టు నో గాడ్. It is entirely different. My story is entirely different. Your story is entirely different. ఈ రోజున ఆరాధనలో ఉన్నటువంటి 700 మంది ప్రజల యొక్క స్టోరీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. మనస్సు విప్పుకొని మనుష్య కుమారుని యొక్క ఆ గొప్ప మహత్తరమైన వైవిధ్యమైనటువంటి ప్రత్యక్షతను పంచుకొని, పాలు పంచుకొని పెంచుకోవడమే మానవ సహవాసం యొక్క పరమార్థము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దిస్ ఇస్ దాత్ ఎలోహీం అనగా దేవుని గురించి సూక్ష్మముగా తెలుసుకోవడం. రెండవది, ఇందులో ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే బికాస్ వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డాం. రబానిక్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే యూదులు, ఇజ్రాయెల్ దేశంకు వాళ్ళు గురువులు, బోధకులు ఇట్నే ఉంటారు. రబానికల్ పొడుగు గడ్డం ఉంటుంది, వాళ్ళకంటే నాదే పెద్ద గడ్డం ఉంది. వీళ్ళు దీనిని ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం ఎంత గొప్పగా వారు దానిని వ్యాఖ్యానించినారు అని అంటే, హ్యూమన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్.
ఏ సృష్టిలో ఏ జీవికి దేవుడు ఇవ్వనటువంటి ఆధిక్యత కేవలము మానవుని యొక్క అంతరాత్మ ప్రబోధానుసారము కేవలము మనిషికి ఇచ్చినాడు. ఆ అంతరాత్మ వలన అంతర్యామి అయినటువంటి ఆది దేవుని తెలుసుకునే ఆధిక్యత దేవుడు మనిషికి ఇచ్చినాడు. ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ గాడ్. అంతరాత్మ ప్రబోధము. రెండవది, ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ మోరల్ చాయిస్. ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ నైతికమైనటువంటి నీ యొక్క నిర్ణయమే దేవుని యొక్క స్వరూపము. నాట్ ఆంథ్రోపోమార్ఫిక్ అంటే 2 కళ్ళు 2 చెవులు తలకాయ గడ్డం, ఇది కాదు దేవుని ఇమేజ్. ఏది దేవుని ఇమేజ్ అని అంటే అంతరాత్మలో దేవునిని నీవు సమాధి చేసి ఆయన చెయ్యవలసినవి చెయ్యక చెయ్యరానివి చేసిన వారు దేవుని యొక్క రూపములో వారు నిర్మింపబడలేదు. ఫుల్ స్టాప్. రెండవది, నీవు స్వచ్ఛందంగా నిర్ణయము తీసుకొని రావలసి వచ్చినప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఏది సరి అయినదో, ఏది న్యాయమైనదో, ఏది ధర్మమైనదో, ఏది యోగ్యమైనదో, మన పితరులు అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ రకమైనటువంటి వారు ఆ చాయిస్ను చేసినారో ఆ చాయిసే ఇమేజ్ ఆఫ్ గాడ్. కేవలము మనిషికి మాత్రమే దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు. తోటి సహ సృష్టికి దేనికి అవకాశం ఇవ్వలేదు. ఐ థింక్ ఐ షుడ్ క్లోజ్ ఇట్ అండ్ ఐ షుడ్ మూవ్. థర్డ్ వన్ ఒకటి చెప్తా నేను. ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్షమా అని అంటాం. దీని ద్వితీయోపదేశ క్షమ ఈజ్ అన్ హీబ్రూ వర్డ్. అది క్షమ అని అంటే, అమ్మ మీరు దండం పెడతా, మీరు బైబులే తీయకండి, నేను తీస్తున్నా, నేను 2 చేతులు ఫ్రీగా ఉన్నాయి, జస్ట్ రిలాక్స్, వినండి, నేర్చుకోండి. దిస్ అ టైమ్ టు లెర్న్. క్షమ. ఇంటికి వెళ్ళినాక ద్వితీయోపదేశ కాండం, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు ఉన్నది కదా, రైట్. క్షమ అని అంటే అన్ఫార్చునేట్గా ఈ బైబిల్ ట్రాన్స్లేషన్స్లో వినడం అని అన్నారు, కానీ అది దానికంటే చాలా లోతైనటువంటి భావగర్భితమైనటువంటి మాట హిబ్రూ భాష అయినటువంటి క్షమాకు ఉంది. క్షమ యొక్క అర్థం ఏంటంటే యాక్టివ్లీ లిసనింగ్ అండ్ యాక్టివ్లీ ప్రాక్టీసింగ్. ఇది క్షమ అంటే అర్థం. ఇశ్రాయేలు విను, విను కాదు, ఇశ్రాయేలు విను, విన్నది వెంటనే పాటించు, ఇది క్షమ. దీని గురించి ఏమంటారంటే యూదుల అండర్స్టాండింగ్లో వెన్ యూ సిట్, జాగ్రత్తగా వినండి, క్షమ దేవుని మాటలు హృదయం అనే పలక మీద వ్రాసుకొని మస్తిష్కంబులో వాటిని భద్రపరుచుకున్న వాని యొక్క జీవితంలో జరిగే కార్యం చెప్తా ఉన్నాడు. వెన్ యూ సిట్, గాడ్ కాన్షియస్నెస్ రెస్ట్. I repeat it. When you sit, God consciousness rest. When you walk, God conscious work. When you lie down, God consciousness sleep. When you rise, God consciousness beginning. God awareness is 24/7. This is the purpose of our life. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూస్తలేరు అన్నది కాదు. నీకు ప్రాణం పోసి, ప్రాణం పొయ్యడమే కాదు, ఇంకా ప్రాణముతో ఉంచిండు. ప్రాణముతో ఉంచడము కూడా కాదు, నీ అష్ట అంగాలు క్రమము తప్పకుండా సృష్టి ధర్మానుసారంగా నడిపిస్తున్నాడన్న విషయాన్ని నీవు మరిచిపోకుండా దేవుడు ఉన్నాడన్నటువంటి ఆ విషయం అంతరాత్మ ప్రబోధానుసారాన్ని ప్రతి క్షణం నీవు ముందుంచుకొని నడవబద్ధుడివై నడవబద్ధురాలువై ఉన్నావని జ్ఞాపకం ఉంచుకొని బ్రతకడమే the purpose of human life. Praise God. Praise God. ఇంకా ఉన్నది చెప్ప.
Now, second purpose, as we are celebrating the beautiful, what is this called, ఏమంటారు anniversary. మీరంతా బాగా సోకు తయారై వచ్చారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ బ్యూటిఫుల్లీ యు హ్యావ్ ప్రిపేర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. చర్చ్ యానివర్సరీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ నాట్ ఓన్లీ టు సెలబ్రేట్ అ బిల్డింగ్. భవంతి యొక్క సంబరము జరుపుకునడే కాదు, లేదా చర్చ్ వ్యవస్థ యొక్క వ్యవస్థీకృతమైన విషయాన్ని సంబరంగా జరుపుకోవడం కాదు. Church anniversary is not just about a committee. Church anniversary is not about anything that is tangible for us. But today, as we celebrate the church anniversary, as I've begun my words, today here we are to celebrate the faithfulness of God, who is building us from the day of inception till 2025. ఇంతింతై వటుడింతై అన్న చందంలో ఆల్విన్ కాలనీలో ముళ్ళు తుప్పలు పొదలు ఉండి ఈ భూమి పనికి రాదని 10,000 మంది ఈ భూమి వెంట వెళ్ళిన తర్వాత కూడా ఒక దినము 10,000 సుందరమైన ఆత్మలను శుద్ధీకరించి సుందరమైనటువంటి వ్యక్తిత్వాల నిర్మాణానికి దేవుడు కలగని సాకారమైనటువంటి సుందరమైన దేవాలయం యొక్క సంబరాన్ని జరుపుకుంటున్నాం. జీసస్ సెడ్, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మళ్ళీ మీరు బైబిల్ తెరుస్తున్నారు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, జీసస్ డిడ్ంట్ సెడ్ యూ విల్ బిల్డ్ మై చర్చ్. పేతురుతోనే ఏమన్నాడనంటే, నీవు నా సంఘాన్ని, ఇప్పుడు అడిగినప్పుడు చెప్పచ్చు, నీవు నా సంఘాన్ని, గట్టిగా చెప్పాలి, ఎందుకంటే టైం కూడా అవుతుంది, నేను క్లోజ్ చేయాలి, నా బాధ నాకు. మనకే క్లారిటీ లేదు. సరే, బైబిల్ ఓపెన్ చేయండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలమ్మా. ఏమంటుండే యేసు ప్రభు? పేతురు నువ్వు కడతావు సంఘం అంటుండా? ఏమంట? నా సంఘమును నేను కట్టుకుందును. ఎనీ చర్చ్, దాని యొక్క ఆర్కిటెక్ట్, దాని బిల్డర్, దాని కర్మ, దాని కర్త, దాని క్రియ, దాని గతం, వర్తమానం, భవిష్యత్తు ఎవరయ్యానంటే క్రీస్తు యేసే ఈ సంఘానికి అధీశుడు. ఆయన ఈ సంఘానికి ప్రభువై ఉన్నాడు అన్న విషయాన్ని ప్రధానంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. The church is the Lord of this church. Sorry, Christ is the head of this church. Let us, no one take the pride, no one boast, no one dare to claim that నేను ఉంటే ఈ చర్చ్ నిలబడ్డది అనే సాహసము ఎవరము చెయ్యకుందుముగాక. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నాడు గనక ఈ దేవాలయం 31 సంవత్సరాలుగా ఇంకా స్థిరంగా పదిలంగా ఇంకా 10 కాలాల పాటు ఇక్కడనే ఉంటది. ఎందుకంటే ఆయన యొక్క బలిదానము మీద ఈ దేవాలయము కట్టబడ్డది. ఇది దయచేసి మీ అందరి యొక్క హృదయం అనే పలక మీద రాసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. Please scribble it down on your hearts. Jesus is the Christ. He is the head of this church. This anniversary is not about our achievements.
Heartfully, I would like to congratulate the beautiful Baptist Church at Pragati Nagar. చాలా సోషలాజికల్ వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండండి. దట్స్ అ వండర్ఫుల్ అండ్ నావెల్ మినిస్ట్రీ దట్ యు ఆర్ డూయింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్, along with our achievements and accomplishments, today here we are to thank God. The celebration is about the architecture. ఎంత గొప్పగా కట్టుకున్నారు మీరు ఈ దేవాలయం అని అంటే, భగవంతుని దయతోని నేను భారతదేశంలో కాలు పెట్టినటువంటి స్థలం లేదు. దాదాపు ప్రపంచ దేశాల్లో ఒక 10-15 దేశాలు తిరిగిండవచ్చు. కానీ ఇంత అద్భుతంగా అయినటువంటి కళాత్మకంగా కళాకృతిని కింద కూడా చూసిన నేను. ఓయమ్మ, అది సినిమాలో చూపించినట్టే ఉండదు, గింత అంతనే ఉన్నది. లోపలికి పోతే ఓ దేవుడా యేసు ప్రభువా, ఇంత పెద్దగా ఉండదు అది. టుడే వి సెలబ్రేటెడ్. ఆ సమయానికి ఆ నిర్ణయము చేయడానికి కావలసినటువంటి సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ద సెలబ్రేషన్ ఇస్ ఫర్ దట్. When it was in need, when you have knelt down, when you have prayed, when you have wept, when you have shed your tears, God said, "Lo, I am standing here. Go ahead." Today we are celebrating the assurance of God, the faithfulness of God. It is a celebration of the blueprint. బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు 31 సంవత్సరాల ప్రస్థానములో ఇంత పెద్దగా దేవుని యొక్క దేహమైనటువంటి ఈ దేవాలయం విస్తీర్ణత చెందుతుందని. మీరు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఈ సంఘం యొక్క భవిష్యత్తును కూడా భగవంతుడు చూచినందుకు దేవుని యందు ఈ రోజున మనం ఆనందిస్తూ ఉన్నాం. We are celebrating the construction of this beautiful church. ఎవరి పాదము చిటికని వ్రేలుకు కూడా గాయము కాకుండా, ప్రాణాలు పోకుండా క్షేమంగా ఈ నిర్మాణమంతట్లో కూడా సహాయము చేసినటువంటి దేవదేవుడు దీవించబడునుగాక. We are celebrating that. We are celebrating for the Spirit of God. నాయకుల యొక్క మనస్సులో దేవుని ఆత్మ చేత నింపబడి మోషే వలె వారు ముందు నిలుచుండి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులకు, సంఘము లోపల ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తులకు, బయట ఉన్నటువంటి వ్యతిరేకమైన శక్తులకు, అంధకార శక్తులకు ఇన్నిటిని కూడా తాలుకొని తట్టుకొని కిందబడి లేచి మరలా బలాన్ని సమకూర్చుకొని వారిని ఆత్మతో నింపినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం ఈ రోజున. We are celebrating the glory. We are celebrating the power of God. ఎందుకు ఇంతగా చేయాలి? I'm coming. The heart of the church in a Christian life. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఆయన యెరూషలేముకు పోయినప్పుడు అప్పటికి దాదాపు 2 సార్లు పడిపోయింది దేవాలయం. ఒకసారి నెహెమ్యా కట్టిండు, దాని తర్వాత పాపం ఈయన పేరేంది హేరోదు, వీళ్ళ కోసం దేవాలయం లేదని కొంత భాగం ఆయన మరమ్మతులు చేసింది. ఆ మరమ్మతులు చేసినటువంటి దేవాలయంని యేసుక్రీస్తు ప్రభుల వారు తరచూ సందర్శిస్తూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి ఆ కళాకృతులను చూసి, ఆ రాయి కట్టడాన్ని చూసి శిష్యులు వాళ్ళు మైమరిచిపోయినారు. యూదులకు ఒకే ఒక వీక్నెస్ ఏందో తెలుసా? వాడు తినకున్నా వాడు హ్యాపీగా ఉంటాడు ఎప్పుడయ్యానంటే, వాని హృదయము యొక్క స్పందన లబ్డబ్ ఏందనంటే యెరూషలేము గుడి. గుడి సల్లగా ఉంటే జాతి సల్లగా ఉంటుందని నమ్మిండు. గుడి శిథిలమైపోతే జాతి శిథిలమైపోతుందని నమ్మిండు. కనుక ప్రతిసారి గుడిని ఎంత గొప్పగా నేను చేయగలిగితే నా జాతి అంత గొప్పగా ఉంటుందని వాడు నమ్మినాడు. ఎందుకంటే భూమి మీద వారికి ఆరాధించే ఏకైక స్థలం ఇశ్రాయేలుగా యెరూషలేము గనక యెరూషలేము వారి జీవితానికి కేంద్ర బిందువుగా మారింది. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మొత్తము యెరూషలేము చుట్టూ మాత్రమే తిరుగుతుంది. కనుక ఆ దేవాలయమును వాడు కంటికి రెప్పవలె కాపాడడానికి కోటాను కోట్ల మంది ఇశ్రాయేలీలు
ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేశారు. అక్కడి నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి మన విశ్వాసము, మన సంప్రదాయము, మన సంస్కారము, మన సంస్కృతి కూడా ఆ విధంగా మనలో పెనవేసుకొని పోయింది. టెంపుల్ వాజ్ దర్ వరల్డ్. ఇశ్రాయేలీయునికి దేవాలయమే వాని ప్రపంచం. టుడే we are called here. What is this church mean for you? ఈ దేవాలయం నీకేమై ఉంది? It is a place of sacrifice. It is a place of worship. It is a place where God hears your prayers. It is a place of prayer. It is a place of worship. It is a place of music. It is the center of festival, the center of national identity. God lives amongst us. మనకు ఈ దేవాలయం ఏమై ఉన్నది? మిత్రులారా, దీనిలో స్వల్పమైన మార్పును తీసుకొని వచ్చి, భౌతికంగా ఉన్నటువంటి దేవాలయం వలన మోక్షము కలగదు కానీ దేహాన్నే దేవాలయముగా మారుస్తాను, ఆ దేవాలయములో నన్ను ఆరాధించి గణపరచుడి అని ఒక నూతనమైనటువంటి సంస్కృతికి, నూతనమైన వేదాంతానికి ఆజ్యము పోసి మనుష్య కుమారుడు ప్రతి దేహాన్ని ఒక దేవాలయముగా ఆయన మార్చినాడు. ఇట్ మీన్స్ టు సే, వెన్ జీసస్ సెడ్ స్టాండ్ ఫర్మ్, నిలకడగా నువ్వు ధైర్యము తెచ్చుకొని నిలబడు, యూ విల్ గెయిన్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు పొందుతావన్నప్పుడు హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. జెరూసలేం దేవాలయం వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ రిజెక్షన్. నీ దేహం అనే దేవాలయం అన్ని సందర్భాలలో అందరికీ ఆమోదయోగ్యమైనది కాదు. పీపుల్ హ్యావ్ నెవర్ వెల్కమ్డ్ యూ. ప్రజలు నీవు ఉన్నటువంటి స్థితిలో, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఎవరు సంతోషంగా లేరు. చాలామంది ప్రత్యక్షంగా, మరికొంతమంది పరోక్షంగా నిన్ను వేరు చేసిన వాళ్ళే, నిన్ను తక్కువ చేసిన వాళ్ళే, నిన్ను తూలనాడిన వాళ్ళే నీ గురించి పన్నిగట్టుకొని పదే 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 చెడు చెప్పుకొని నీ యొక్క జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని హరించిన వాళ్ళే. వారి గురించి మనుష్య కుమారుడు మాట్లాడుతున్నాడు. దేవాలయంను పడగొట్టగలిగినారేమో కానీ ధైర్యము వహించు, లేచి నిలబడు, నిన్ను దేవాలయముగా నేను మళ్ళీ నిలబెట్టబోతూ ఉన్నాను. వి హావ్ ఫేస్డ్ ప్రెషర్. యెరూషలేము దేవాలయము చరిత్రలో అనేక సార్లు దాడులకు గురైంది, రాజుల యొక్క ఆగ్రహానికి గురైంది, ఓర్వలేనితనానికి గురి అయింది, అనేక సందర్భాలలో అవమానం పాలు చేయబడ్డది. కానీ దేవుడు యెరూషలేమును ఎన్నడూ మరచిపోలేదు, ఎన్నడూ విడిచిపోలేదు. యేసయ్య సెలవిస్తున్న మాట ఏంటనంటే, నిన్ను నేను లోకమంతా విడిచిన, నీవారు మరచిన, నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ యానివర్సరీ ఈస్ రిమైండింగ్ యూ. ప్రజలు నవ్వుతారు నిన్ను చూసి, ప్రజలు హింస పెడతారు నిన్ను చూసి, 10 మందిలో అవమానం చేస్తారు నిన్ను చూసి, అబద్ధమైనటువంటి నిందలు వారు నీ మీద మోపుతారు, నీ గురించి చెడును ప్రచారం చేస్తారు. అయితే మానవుడు నిర్మించిన దేవాలయము, రాతి కట్టడము పడిపోతుందేమో కానీ మనుష్య కుమారునితో నిర్మించబడిన నీవు, నీ దేహము, జీవితం అనేటువంటి నీ దేవాలయమును దేవుడు శత్రువునకు అప్పగించడుగాక అప్పగించడు. దిస్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్. ఐ థింక్ ఐ షుడ్ క్లోజ్ ఇట్ నౌ. నౌ కమింగ్ బ్యాక్ టు వండర్ఫుల్ పారాడైమ్, లేదా ఒక మోడల్. ఎక్కువసేపు చెప్పాను నేను, కానీ చదివినటువంటి లేఖన భాగాల్లో అపోస్తుల కార్య గ్రంథంను మనము ఒక మోడల్ చర్చ్ మనం మళ్ళీ మీరు బైబిలే తెరుస్తున్నారు, నాకు ఇదే పంచాదు. ప్లీజ్ డోంట్ ఓపెన్ ద బైబిల్.
అపోస్తుల కార్యగ్రంథం ఇంటికి వెళ్ళినాక దయచేసి చదవండి, 4వ అధ్యాయం చదవండి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం. A church that cannot be silenced. అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో ఆది క్రైస్తవ సంఘం చరిత్ర, త్వరగా చెప్పి ముగిస్తా, ప్లీజ్ బేర్ విత్ మీ. ఆది క్రైస్తవ సంఘ చరిత్ర అక్కడ గ్రంథస్థం చేయబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానమైన తర్వాత పేతురు, యోహానులు వారు తాము కన్న వాటిని, తాము విన్న వాటిని, చవిచూసిన వాటిని, అనుభవించిన వాటిని చెప్పకుండా మేము ఉండలేము అని ధృవీకరించుకొని ప్రప్రథమంగా దేవుడు ఏమై ఉన్నాడు, నీ ధర్మము దేవుని పట్ల ఏది జరగవలసి ఉన్నదని వారు బోధించడానికి బయలుదేరిన సందర్భము అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. The church in Acts chapter 4 faced opposition, not comfort. సంఘము అపోస్తుల కార్యములో విశ్వమంతటి నుంచి, ముఖ్యంగా రోమీయుల నుంచి, అధికారుల నుంచి సంపూర్ణమైనటువంటి ప్రతిఘటనను ఎదుర్కొంది ఆది క్రైస్తవ సంఘము. నేడు జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి దేవుని యందు ప్రియమైన వారలారా, మీ హృదయములను కలవరపడనీయకుండి. ఇది 2000 సంవత్సరాల క్రితము కూడా అధికారము ఎప్పుడు దేవునిని అంధకారములోనికి నెట్టివేయడానికి ప్రయత్నము ఆనాడు చేసింది, ఈనాడు చేస్తుంది, రేపు కూడా చేస్తాది. ఆనాడు అంతరించినటువంటి ఆ దేవుని యొక్క కార్యము ఈనాడు అంతరించదు, రేపు అది అంతము కాదు అని అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ఈ రోజున మనకు ప్రబోధం చేస్తుంది. ద రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్ ఎంత అద్భుతం అనంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఈ ప్రభుత్వం అంతా కలిసి ఆది క్రైస్తవ సంఘాన్ని తొక్కేసి, చంపేసి, రాళ్లతోని కొట్టి అన్ని చేసినటువంటి పర్యావసానంగా మొదటి 25 సంవత్సరాలలో 11 మంది లేదా 12 మందితో ఆరంభమైనటువంటి దేవుని యొక్క రాజ్య విస్తీర్ణ 25 సంవత్సరాలలో 1,00,000 సంఘముగా ఎదిగింది. ఎక్కడైతే హింస, బాధ ప్రజ్వరిల్లుతుందో అక్కడ పరమేశ్వరుని యొక్క ప్రేమ 10 విస్తరిస్తుంది. ఇది నేటి సందేశం. మొదటిది ఏంది? దే కెనాట్ బి సైలెన్స్. కష్టాలు వస్తున్నాయి కదా అని సంఘము యొక్క గొంతును, కష్టము, కన్నీరు నొక్కి వేయలేదు. ఇది మనం నేర్చుకునే మొదటి పాఠం ఆది క్రైస్తవ సంఘం నుంచి. రెండవది, ఆది క్రైస్తవ సంఘం మనకు నేర్పించే సందేశం ఏంటంటే యాక్ట్స్ 4 ఈజ్ బోల్డ్నెస్. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం, పీటర్ అండ్ జాన్ వేర్ వన్స్ ఫియర్ఫుల్. యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించగానే ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని బతుకు జీవుడా అని ఎవ్వని తొవ్వ ఆడు పట్టుకొని, అమ్మా ఎట్లా పోయిందనంటే ఎవడన్నా నాసుడు గుర్తుపట్టేసారి గడ్డపడం నిన్నేనో చూసినా అని అంటే, అయ్యా ఏమన్నాడు? నీ అయ్యా, అందరికి మీ అయ్య గడ్డం లేదా, మా తాత గడ్డం లేదా, అన్ని గడ్డాలు ఒకటి కావా? లేదా నీ దగ్గర నల్ల తెల్లదిలో ఉంది, ఈ గడ్డం ఆ గడ్డంతో చూసినా అనగానే పేతురు ఏమన్నాడమ్మా కదా? అటువంటి పేతురు 40 దినాల తర్వాత ధైర్యంగా యెరూషలేము కేంద్రములో వచ్చి ధైర్యంగా యేసు క్రీస్తు అని ప్రకటించగలిగిన కృప పొందినాడు. ఇది యానివర్సరీ యొక్క 2వ ధర్మాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కష్టము, నీ కన్నీరు, మనుజులు పెట్టే బాధలు, హింసలు, నిందలు నీలో ఉన్నటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని తగ్గించవు. అవి 100% దేవుడు మీ యందు ధైర్యాన్ని పెంచుతున్నాడు. అండ్ థర్డ్ వన్ ఈజ్
ద మోడరల్ అప్లికేషన్. కల్చర్ మే రెసిస్ట్ ద గాస్పల్. సంస్కృతి కొన్ని సందర్భాలలో అవరోధాన్ని కలిగించవచ్చు గాస్పల్కు. ప్రభుత్వాలు మే రెసిస్ట్ గాస్పల్. నార్త్కి వెళ్ళండి, చాలా కష్టం ఉన్నది అక్కడ పరిచర్య చేయడం. పీపుల్ మే మాక్. ప్రార్థన చేసుకుంటుంటారే, ఈడమ ప్రార్థన చేసిండు కదా అని చెప్పేసి ఈ మధ్య ఈ వాట్సాప్ యూనివర్సిటీ కదా, అది అల్కగా దొరికింది. నోట్ల నరం లేని నాలుక ఉన్నది కదా, ఏదన్నా మాట్లాడవచ్చు. సొసైటీ మే డిస్ట్రాక్ట్, బట్ స్టిల్ వీ కెనాట్ స్టాప్ స్పీకింగ్ అబౌట్ జీసస్. ఇవేవి కూడా యేసు యొక్క ప్రేమను మాట్లాడకుండా సంఘాన్ని, నిన్ను నన్ను నిరోధించలేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఐ థింక్ ఐ విల్ క్లోజ్ ఇట్ నౌ. లాస్ట్ పాయింట్, చాలా ఉన్నాయి కానీ లాస్ట్ పాయింట్, చర్చ్ ఆఫ్ యూనిటీ నాట్ యూనిఫార్మిటీ. చర్చ్ అనగానే ఐక్యం అని మాట్లాడతాం. మిత్రమా, ఐక్యము అనంటే అందరూ ఒకే భావము కలిగి బ్రతకాలన్న సిద్ధాంతం కాదు. ఆది క్రైస్తవ సంఘములో కూడా అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉండెను. 4వ అధ్యాయం 32వ వచనంలోకి చదవండి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. సంఘము అన్నాక భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది మరవకండి దయచేసి. మీరు భేషాజాలకు వెళ్ళకండి. మీరు భేదమనే బీజాన్ని మీ సంఘములో, మీ హృదయంలో, మీ వ్యక్తిగతమైనటువంటి సంబంధాలలో భేషమనే బీజాన్ని వేసి దయచేసి మీరు దూరం కావద్దని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నేను 2 చేతులు జోడించి వినయంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. భిన్నత్వం ఉంటుంది, ఎందుకంటే మనమందరము ఒక్కటి కాదు. యేసు ప్రభువే మనల్ని వేరేగా చేశాడు. We all are diverse. We have various opinions. But still, when it comes to the church, మనమందరము ఒకే దేవుని సేవిస్తున్నాం. God is one, faith is one, Christ is one, baptism is one. ఇక్కడికి వచ్చేసరికి భేషాజాలు ప్రక్కన పెట్టి దేవుని యందు మనము ఏకమై ఉండులాగున కావలసినటువంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు కలుగచేయనుగాక.